కళ్ళు గువ్వలట్టుకున్నావురా? పోరా. వాడు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు. వాడిని ఫాలో చేయి. జరుగు జరుగు. ఏం చూస్తున్నావు? అక్కడ చూడు. ఎల్లు. తొందరగా వెళ్ళు. ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్ళలేవా? బ్యాగ్లో ఎంత క్యాష్ ఉంటుంది పాప? క్యాష్ ఏం లేదు. నగలా? లేదు, దానికన్నా ఇంపార్టెంట్. రెడ్ వస్తే ఆపుకు వెళ్ళు. సిగ్నల్ జంప్ చేయి పోనీ. ఆపు, వాడు తప్పించుకుంటాడు. వెళ్ళు. సారీ అన్న. ఏయ్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రేయ్, నీ కార్కి ఏమైనా అయిందా? బొక్కలు కొడతా. యో రే, ఆగు. రేయ్, వాడు లెఫ్ట్ నుంచి వెళ్తున్నాడు. నువ్వు పక్కన వెళ్ళు. రేయ్, రేయ్, నా బ్యాగ్ ఇవ్వు. ఆగు, చంపేస్తా. ఇది నాది. ఓ డౌట్ పాప, అంత టెన్షన్ పడుతున్నావు? బ్యాగ్లో కొకేను గట్రా ఏం లేవుగా? ఏయ్, గోల్డ్ అనుకుంటా, గట్టిగా తగులుతుంది. ఒరే, నీకు 500 ఇస్తాను. బ్యాగ్ ఇచ్చారా? అమ్మ ఏడ్చేలా ఉంది. బస్ దా, డబ్బులు తీసుకో. బాబు, 2008 బ్యాచ్, 2000+ దొంగతనాలు. కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. అమ్మో, ఆ అమ్మాయి నీకు ముందే పరిచయం ఉంటే నన్ను వదిలే, లేకపోతే వదిలించుకో, చంపేస్తుంది పై. అమ్మో, ఏయ్, చాలా థ్యాంక్స్ అండి. ఓ, పే చేయాలి కదా? నేను ఇచ్చేస్తా. బజవా,
పెద్దోళ్లతో తిరిగి మమ్మల్ని పూర్తిగా మరిసిపోయారా? నాకాడే ఉంటే నలుగురిని తన్ని హీరో లెక్క ఉండేటోడివే. ఇప్పుడు అక్కడ హీరోలతో తన్నులు తింటున్నావు. అరే 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 ఒక చిన్న పని చేసి పెట్టరా, అన్న మనుషులు జైల్లో ఉన్నారు. నేను చేయనయ్యా. అరే 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 ఆగరా అరే, నువ్వు టీ ఆడితే బూస్ట్ ఇప్పించాను, బన్ ఆడితే బిర్యానీ తినిపించాను, సైకిల్ ఆడితే లూన కొనిచ్చాను. అడిగింది ఎప్పుడైనా ఇచ్చి తగలటావా? రోడ్ల మీద తిరుగుతుంటే తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి కొంచెం ములిగావా, నిండా ములిగావా? మొత్తం మునిగాను రా. ప్లీజ్ రా, ఇది ఒక్క పని చేసి పెట్టరా. డిక్కీలో ఒక అమ్మాయి ఉంది. ఈ రాత్రంతా దాన్ని భద్రంగా చూసుకో. రేపు మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ప్లీజ్ రా, ఇలాగనే చేసి పెట్టరా, నన్ను కాపాడరా ప్లీజ్ రా. నేను మాట్లాడతాను. నేను ఆ అమ్మాయి మత్తులో ఉంది. ఇంకో 2 గంటల దాకా లేకతో నా పని అయ్యే వరకు ఇది ప్యానాలతోనే ఉండాలి. జాగ్రత్త. మాస్టర్, రే బసవా, పవన్ కళ్యాణ్ సినిమాలో రావు రమేష్ని చంపే సీన్ ఉంది. మనోళ్ళు ఎవరు చేస్తే బాగుంటుందిరా? నాకే ఫోన్ చేసి ఎవరు బాగుంటారని అడుగుతారండి మాస్టర్. ఏ ఎప్పుడు కొట్టుడు కిడ్నాప్లేనా? మర్డర్కి బస్సు ఒకటి పనికిరాడా? సర్లే, నువ్వే చంపుతులే కానీ రేపు 2 o'clock కాల్ షీట్ వచ్చేయ్. మాస్టర్. నువ్వా? ఆటో డ్రైవర్వి కదా నువ్వు? గుర్తుపట్టలేననుకుంటున్నావా? ఏంట్రా అది బతుమందా? దాంతో ఏం పని జరుగుద్దిలే కానీ ఆడుందే అది వేజీ. డమ్మి. పట్టుకో. అది ఇక్కడ ఉన్నాయి అన్ని డమ్మీలే పాప, ఒక్క ఇది తప్ప. తాగు. అది కాదు కాని పిల్ల, ఆ బ్యాగ్లో ఎముకలు ఎవరివి? ఆ ఎముకలతో నీకెమ్మనే? ఏ నీకు తెలీదా? మీ బాస్ చెప్పలేదా? అబ్బా, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసే టైపా? ఒక పని చేయి, నేను వాడికంటే ఎక్కువ డబ్బులు ఇస్తా, నన్ను వదిలే.
ఎవరు స్వామి నువ్వు? నా మీద ఎందుకు స్వామి దాడి చేసినావు? ఎవరు స్వామి మీకు ఇవన్నీ నేర్పించినారు? పేరేంటి చెప్పు. సిద్ధ. ఏయ్ వెనక్కి పో. ఓహో, సార్ తమర్ని కాపాడడానికి వచ్చిన హీరోనా? ఏంది స్వామి పేరు సిద్ధానా? నేను అడిగితే చెప్పవా? ఏంది? వాడికి మాటలు రావు, వాడిని వదిలే. సరే ఆడికి రావు, నీకు వచ్చిగా. ఆ బ్యాగ్లో ఎముకలు ఎవరివి? వాటితో నువ్వేం చేస్తున్నావు? మా పెద్ద ఇవి. ఆ? మా గూడెం పెద్ద జంగయ్య దొరివి. ఆయన చనిపోయి 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఎముకలతో నువ్వేం చేసుకుంటున్నావు? మా ఊరు పచ్చగూడెం. పేర్లోనే కాదు, ఊరంతా పచ్చదనమే. ఈ భూమి మాది మాత్రమే కాదు, మా నేల మీద నుంచుని గాలి పీల్చుకునే ప్రతి జీవికి చెందుతుంది. అందుకే మేమందరం భూమి మాకు సొంతమని అనుకోం, ఆ భూమికే మేం సొంతం అనుకుంటాం. ఈ భూమి మాదని పట్టాలు చేయించుకోవడం మాకు తెలీదు. ఆ విషయం తెలుసుకున్న ఒకడు మా భూమిలన్నింటినీ వాడి పేరు మీద రాయించుకున్నాడు. మమ్మల్ని మా ఊరు నుంచి ఖాళీ చేయించాడు. అమ్మా నాన్న లేకుండా బతికేవాళ్లే కాదు, సొంతూరిని వదిలేసి దూరంగా బతుకుతున్న వాళ్ళు కూడా అనాథలే. మా బ్రతుకు తెరువు కోసం మా పిల్లల్ని వేరే రాష్ట్రాలకు కూలి పనులకు పంపాల్సి వచ్చింది. మన కేసు వాదించడానికి లాయర్ డబ్బులు అడుగుతున్నారు. ఇది నా వంతు. ఏంటమ్మా? ఇది మా వంతు. ఈ రోజు నుంచి మేము ఒక పూట తింటాం. తల్లి లాంటి ఊరిని చూసి 2 ఏళ్ళైంది సార్. ఏదైనా చేసి మా ఊరిని మాకు తిరిగిప్పించండి సార్, మీకు చేతులెత్తి మొక్కుతాం. అవునయ్యా. ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళలాగా కొంచెం ఓపిక పట్టండమ్మా. ఇంకెన్నాళ్ళు ఓపిక పెట్టాలి సార్? అయినా ఆడెవడో చేసిన తప్పుకి మేమెందుకు బలి కావాలి సార్? ఇప్పటికే మీకు 100 సార్లు చెప్పాను. కోర్టులో నిజం చెప్పాల్సిన 4 గవర్నమెంట్ ఆఫీసర్స్ అమ్ముడుపోయారు. ఇప్పుడు ఆ ఊరు మీదేనని ప్రూవ్ చేయడానికి మీ దగ్గరే ఉంది. ఇళ్ల పట్టాలున్నాయా? పొలం కాగితాలున్నాయా? కనీసం మీరు కట్టిన గుడైనా బడైనా ఉందా? తీసుకుంటా. ఏమైంది తాత? నాకో మాట ఇవ్వాలమ్మా. నేను పోతే నన్ను కూడా మన గూడెల్లోనే పాతి పెడతారని. అప్పుడే నాకు దారి కనిపించింది. మా ఊరి ఆచారం ప్రకారం ఎవరైనా చనిపోతే శవాన్ని ఊరికి ఉత్తరాన పాతి పెడతాం. 100 ఏళ్ల క్రితం చనిపోయిన మా గూడెం పెద్ద జంగయ్య దొర అస్థికలు తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి ఇవ్వడానికి వచ్చాను. అప్పుడే నువ్వు నన్ను చూసావు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ రేపు కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇస్తారు. అలా జరగకుండా ఆపడానికే మీ శంకర్ మనుషులు నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏమైనా చేయగలవా? అయినా నువ్వెందుకు చేస్తావులే, నువ్వు వాడి మనిషివే కదా. వీడిని వదిలేయ్.